ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పోతనామాచ్యులు వారు రచించినటువంటి భాగవతంలోని ద్వితీయ స్కంధం. శమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి యొక్క శాపము గురించి పరీక్షిత్ మహారాజుకి తెలియటం వల్ల ఇక ఈ రోజు నుంచి 7వ రోజు నాటికి తక్షకుడు అనేటటువంటి సర్పం చేత పరీక్షిత్తు మరణింపబడతాడు అని తెలియటంతో పరీక్షిత్ మహారాజు అతను ప్రాయోపవిష్టుడై గంగా తీరమునందు కూర్చొని ఉండటం అనేది జరిగిద్ది. అప్పుడు మహానుభావుడు తను ఎంతగానో ఆలోచించి శృంగి ఇచ్చినటువంటి శాపాన్ని కూడా తను మోక్షానికి వెళ్ళడానికి ఇదొక మార్గంగా ఆలోచించి తనకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని తన యొక్క సుఖంగా మార్చుకున్నాడు. అంటే హరిభక్తుల యొక్క తత్వం అనేటటువంటిది అలాగ ఉండిద్ది. అతను ఏ విధంగా ఆలోచించాడయ్యా అంటే, తక్షకుడు నా ప్రాణాలను తీస్తాడు, కానీ నేను ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క శృంగిని తిరిగి నేను శపించగలను. కానీ దేనికోసం? నేను ఈ యొక్క శరీరం మీద వ్యామోహం ఉంటే అప్పుడు దాని మీద ఆశతో ఆ శృంగిని నేను శపించాలి. కానీ నాకు ఈ యొక్క శరీరం మీద వ్యామోహం లేదు అని నిర్ణయించుకున్నాడు. అలాగే తక్షకుడికి నిస్సంకోచంగా నా శరీరాన్ని అర్పిస్తాను, కానీ ఒక్కటి, జన్మజన్మలకి కూడా నాకు హరిపాద సేవ అనేటటువంటి భాగ్యాన్ని కలిగేటట్టు అనుగ్రహించండి అని ఆ యొక్క గంగా తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని రాజర్షులు బ్రహ్మర్షులు ఎంతోమంది వచ్చి అతని దగ్గర ఉన్నప్పుడు వారిని ప్రార్థించాడు. అలాగే ఇక కుమారుడైనటువంటి జనమేజయునికి రాజ్యాన్ని అప్పగించేసి తను సముద్ర తీరం వద్ద గంగా నదీ తీరమునందు ప్రాయోపవిష్టుడై ఉన్నాడు. అప్పుడు ఈ రాజర్షి బ్రహ్మర్షులతో ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి శుక మహర్షి రావటం అనేటటువంటిది జరిగినది. ఇక శుక మహర్షికి ఈ యొక్క జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పడంతో అతను ఈ యొక్క పరీక్షిత్తుకి శ్రీహరిపై ఉన్నటువంటి భక్తికి ఆయన మెచ్చుకొని ఆ మహానుభావుడు పరీక్షిత్తు మహారాజు యొక్క జీవితాన్ని పరమేశ్వరుడిలో ఐక్యము అయ్యే విధంగా కావలసినటువంటి ఉపకారాలన్నింటినీ కూడా పరీక్షిత్తుకి చెప్పటాన్ని ప్రారంభించాడు. అంతటా పరీక్షిత్తుతో ఈ విధంగా అంటున్నాడు. పరీక్షిత్తులోని జీవుడి ఆవేదన శుక మహర్షికి అర్థమైనది. అంతటా కళ్ళ నిండా ప్రేమ నింపుకొని పరీక్షిత్తును చూస్తూ చెప్పటము ప్రారంభించాడు. రాజా, నువ్వు మంచి ప్రశ్నే వేశావు. ఆత్మవేత్తలు మెచ్చుకునే గొప్ప ప్రశ్న ఇది. సమస్త శుభాలను ప్రసాదిస్తుంది.
వినవలసిన విషయాలు కూడా ఎన్నో ఉంటాయి, కానీ వానిలో అత్యంత ముఖ్యమైనది ఇదే. గృహస్థులు సంసారాలలో తనమునకలవుతూ ఆత్మతత్వాన్ని అస్సలు తెలుసుకోలేకపోతున్నారు, అలాగే మరణిస్తున్నారు. చివరి దశలో తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు. సర్వాత్మకుడు, మహావైభవము కలవాడు అయిన విష్ణుమూర్తి ఒక్కడే వినడానికి, సేవించడానికి, వర్ణించడానికి తగినవాడు. అనగా ప్రతి ఒక్క మనిషి కూడా శ్రీమన్నారాయణుని యొక్క విశేషాలను, ఆయన యొక్క కథలను వినటానికి, ఆయనను సేవించడానికి, ఆయన గురించి వర్ణించడానికి కూడా శ్రీ మహావిష్ణువు తగినైనవాడు అని చెప్పారు. అంటే శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడ పరమేశ్వరుడు కాదా, లేదా చతుర్ముఖ బ్రహ్మగారు కాదా అనేటటువంటి సందేహం రావచ్చు. వాస్తవానికి ఉన్నటువంటి పదార్థము ఒకటే పదార్థము. ఆ పదార్థమే అనేకమైనటువంటి నామాలతో విస్తరించి ఉన్నది కనుక ఉన్నది ఒకటే పదార్థము. ఇక సాంఖ్య అని ఒక జ్ఞానయోగము ఉంది. ఇది ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది. దాని ద్వారా అవసాన దశలోనైనా శ్రీహరిని చింతించాలి. కనుక రాజేంద్ర, ఇదే జన్మ సాఫల్యము నాయన. స్వచ్ఛమైన మనస్సు కలవారు సదా శ్రీహరి గుణ కీర్తన చేస్తూ ఉంటారు. నా తండ్రి అయిన ద్వైపాయనుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతాన్ని నా చేత చదివించాడు. నువ్వు పరమ భాగవతోత్తముడివి, శ్రీహరి సేవాసక్తుడివి, కాబట్టి నీకు నేను ఆ భాగవతాన్ని చెబుతాను వినవయ్యా. ఆ భాగవతము విష్ణువు గురించి, విష్ణు భక్తుల గురించి అద్భుతంగా తెలిపే గ్రంథము. మోక్షం కోరుకునేవారు తప్పక చదవవలసిన గ్రంథం. రాజా, విష్ణువును తెలుసుకోకుండా ఇంట్లో ఏళ్ల తరబడి సంసారములో పొర్లే వెర్రివాడు ముక్తిని ఎలా పొందుతాడయ్యా? వాడి గతి అంతే. ఆ బంధనాల నుంచి ఎప్పటికీ బయటకు రాలేడు. ఇది నిజం. హరి స్మరణ చేసిన ఒక్క క్షణము చాలు, దానివల్ల మోక్షము సిద్ధిస్తుంది. అందుకే భాగవతం వినిపిస్తాను, అవధరించు. ఓ పరీక్షిన్ మహారాజా, పూర్వము ఖట్వాంగుడనే రాజు ఉండేవాడు. అతను మహాపరాక్రమశాలి, సప్తద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా దేవతలకు రాక్షసులకు యుద్ధము జరగటం వలన ఆ యుద్ధములో ఎప్పుడు దేవతలు ఓడిపోతూ ఉంటే దేవేంద్రుడు ఈ యొక్క ఖట్వాంగుడి యొక్క సహాయాన్ని అర్థించాడు. అప్పుడు ఖట్వాంగుడు రాక్షసుల్ని గెలిచి దేవతలను సంతృప్తిపరిచాడు. అనగా దేవతల వైపు ఈ ఖట్వాంగుడు నిలిచి రాక్షసుల్ని ఓడించాడు. ఇక దేవతలు ఆ సంతోషంలో వాళ్ళు వరం కోరుకో అని అన్నారు. అంతట ఖట్వాంగుడు నాకింకా ఎంత ఆయువు ఉందో చెప్పమని కోరాడు. అప్పుడు దేవతలందరూ ఒక్క ముహూర్త కాలం మాత్రమే నీకు ఆయువు ఉంది అని అన్నారు. ఇక వెంటనే ఖట్వాంగుడు ఆకాశయానము చేసి తన రాజ్యానికి వచ్చాడు. అంతటా అన్నింటినీ త్యజించాడు. గోవిందనామ సంకీర్తన చేసి మొదటి 2 ఘడియల్లోనే కైవల్యాన్ని పొందాడు. కనుక ఓ పరీక్షిత్ మహారాజా, నీకు 7 రోజులకు గాని మరణం రాదు. నీకు ఎంతో అవకాశము ఉంది. ఎన్నో శుభాలను సాధించవచ్చు. అవసాన కాలం సమీపించగానే దేహధారి భయపడుతూ కూర్చోకూడదు. మోహం అనే వృక్షాన్ని నిష్కామం అనే కత్తితో తెగనరకాలి. ఇల్లు వదిలి పవిత్ర స్థలాల్లో ఏకాంతంగా దర్భాసనంపై కూర్చొని ఓంకారాన్ని జపించాలి. విషయాల వెంట పరుగులెత్తే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోనూ మనస్సు అనే పగ్గంతోనూ బిగబట్టి అదుపులో ఉంచాలి. అనగా మనము భగవద్గీత యొక్క గ్రంథాన్ని పరిశీలించినట్టయితే అందులో ఒక చిత్రపటంలో
ఈ యొక్క బుద్ధి, మనస్సు, పగ్గాలు అనేటటువంటి చిత్రపటం కనిపిస్తుంది. దానిని గమనించినట్లయితే ఈ యొక్క విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక కర్మబంధాల్లోకి జారిపోయే మనస్సును తెలివితో నిరోధించి భగవంతుడిపై నిలపాలి. క్రమంగా ఆ భగవంతుడి అవయవ సౌందర్యాన్ని దర్శిస్తూ ధ్యానము చేయాలి. మనస్సు తమోగుణం, రజోగుణాల వల్ల మోహములో పడిపోతుంది. ఎన్నో కల్మషాలను మూటకట్టుకుంటుంది. వాటన్నింటినీ ధారణతో తొలగించాలి. అప్పుడే విష్ణు పదాన్ని చేరుకోవటం సాధ్యం. అలా కల్మషాలను తొలగించుకొన్నవాడే యోగి అనబడతాడు అని అన్నారు శుకమహర్షి గారు. అప్పుడు పరీక్షిత్తు, ఓ యోగీంద్ర, అసలు ఈ ధారణ అంటే ఏమిటి? అది ఎలా నిలుస్తుంది? దాని రూపం ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. ఇక ఆ మాటలు విన్న శుకయోగీంద్రుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. రాజా, గాలిని బంధించి భవబంధాలను త్యజించి ఇంద్రియాల గర్వాన్ని త్రుంచి బుద్ధిబలంతో హరి విరాట్ రూపంపై చిత్తాన్ని నిలపాలి. ఆ విరాట్ స్వరూపములో ప్రపంచం మొత్తము గోచరిస్తుంది. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే 7 విరాట్ పురుషుడి శరీరాన్ని కప్పి ఉంటాయి అంటూ విరాట్ పురుషుడి విశ్వరూపము గురించి వివరించి చెప్పాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలే దా హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. రాజా, ఈ రూపాన్ని మనస్సులో అనుసంధానం చేసుకోవాలి. అంతా హరిమయమే. అలా కాని విశ్వం అనేది లేదు. హరిమయం కానిది ఒక్క పరమాణువు కూడా ఈ విశ్వములో లేదు. జీవుడు కలలో కుతూహలంతో అనేక శరీరాలను ధరించి అనేక నామాలతో వ్యవహరింపబడి ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. చివరికి తనేంటో తెలుసుకుంటాడు. పరమేశ్వరుడు అంతే. అంతటికీ అంతరాత్మ ఆ పరంధాముడే. అన్నీ చూస్తూ అన్నింటికీ తానే ప్రభువైనా దేనికి కట్టుబడడు. సత్యస్వరూపుడు, ఆనంద విజ్ఞానమూర్తి ఆ పరమాత్మను సేవిస్తేనే మోక్షము లభిస్తుంది. ఓ పరీక్షిన్నరేంద్ర, పూర్వము బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాలనుకుని కొన్నేళ్లు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సాధ్యము కాలేదు. చివరికి హరిని ధ్యానించాడు. అంతే, బుద్ధి వికాసము కలిగినది. జగత్తును సృష్టించే మెళకువ తెలిసినది. అజ్ఞాని వ్యర్థమైన స్వర్గ సుఖాలను అర్థిస్తాడు. నిద్రలో ఉన్నవాడికి పూర్వ సంస్కారం వల్ల కలలు ఎలా వస్తాయో అలా ఈ మూఢుడు మాయలో తిరుగుతూనే ఉంటాడు. కానీ మోక్షాన్ని పొందడు. జ్ఞాని అలా కాదయ్యా. భోగాలను, శరీరాన్ని నిలుపుకోవడం వరకే స్వీకరించి మెలకువతో ఉంటాడు. సంసారం సుఖము కాదని ఇతడికి తెలుసు. దానికి అతీతమైన దారిలో నడుస్తాడు. అమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాజిన కుషావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంభులేల గొనగొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేల ఫలరసాదులు గురియవే పాదపములు
స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధన మధాందుల కొలువు వేల తాపసులకు. ఓ పరీక్షిన్ మహారాజా, యోగి అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే, అతను సంసారానికి ఏమాత్రము కట్టుబడకుండా తెలివిగా ఉంటాడు. అనగా కోర్కెలను వదిలిపెట్టేస్తాడు, క్రోధాన్ని విడిచేస్తాడు. అలా కోర్కెలు లేకున్నటువంటి వాడు సంతృప్తిగా ఉంటాడు. వాటికి ఉండవలసిన విధానం ఏదయ్యా అంటే, పడుకోవడానికి దూది పరుపులెందుకు, మంచి నేల లేదు, భోజనానికి చేతి దోసిళ్ళు ఉన్నాయి కదా, పాత్రలు కావాలా, కట్టుకోవడానికి పట్టు పుట్టాలే కావాలా, నార చీరలు జింక చర్మలు సరిపోవా, ఉండడానికి గుహల్లేవు, ఎందుకీ మేడలు మిద్దెలు, చెట్లు పండ్లను కురిపిస్తున్నాయి కదా, నదులు తీయటి నీళ్లను ఇస్తున్నాయి, పుణ్య గృహిణులు భిక్ష ఎలాగూ పెడతారు, ఇంకా ధనమదంతో అంధులైన వాళ్లను వీటన్నింటి కోసం కొలవడం దేనికి? అనగా తృప్తి, కోరికలు లేకుండా తృప్తి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తన సంసారానికి కావలసినటువంటి వాటిని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకొని ఎక్కువగా మితిమీరినటువంటి వస్తువులపై ఆశ చూపించకుండా ఉన్నదానితో సంతృప్తి పడేటట్లుగా ఉండాలి అనేటటువంటి విధానాన్ని ఇక్కడ చెప్పడం జరిగినది. రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండన్, రక్షింపుమనుచు నొక నరునక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకున్. ఏ రక్షణ లేని వాళ్లను నేను రక్షిస్తానని చక్రి రాజుగా ఉంటే ఆ రాజును కాదని అసమర్థుణ్ణెవడినో రక్షించమని ప్రార్థించటం ఎందుకు, దండగా అని బుద్ధిమంతుడు భావించి వాసుదేవుణ్ణే సేవించి ఆనందించి అవిద్య నుండి విముక్తుడవుతాడు. ఇలా కాకుండా శ్రీహరిని చింతించకుండా మదోన్మత్త చిత్తులైన వాడు, భోగాసక్తుడైనవాడు చివరికి నరకద్వారము వద్ద ఉన్న వైతరణీ నదిలో పడి భీకర జ్వాలల్లో మాడి మసైపోతాడు. అనగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ యొక్క సంసారంలో ఉండేటటువంటి బాధలు, మంచి చెడులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా శ్రీహరి యొక్క పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించే ఉండాలి అని ఇక్కడ శుకమహర్షి బోధిస్తున్నారు. భగవంతుణ్ణి భజించని పాషాండులుంటారే, వాళ్లను యమకింకరులు తమ గదలతో మొత్తుతారు, మంటల్లోకి తోసేస్తారు, దేహాన్ని ఇంతింత ముక్కలుగా కత్తులతో నరుకుతారు, ఇంకా ఎన్నో నరక యాతనలు అనుభవించక తప్పదు. విశేష జ్ఞాన సంపన్నులు మాత్రం స్వామి దివ్య సుందర విగ్రహాన్ని ఆపాదమస్తకము ధ్యానిస్తారు. పూర్ణ భక్తియోగం సిద్ధించే వరకు అదే ధ్యానములో, అదే ధ్యాసలో ఉంటారు. కనుక ఓ పరీక్షిన్నరేంద్ర విను, ఈ సృష్టిలో పరమాత్మకే పరీక్షిన్నరేంద్ర విను, ఈ సృష్టిలో పరమాత్మకే సర్వాధిక్యము ఉంది. ఇంకా ఏ వ్యక్తికి ఏ శక్తికి లేదు. పరమాత్మకు వేరైన పదార్థము ఏదీ ఉండదు. సత్పురుషులు ఈ సత్యము గ్రహించి విష్ణు పదమే సర్వోత్కృష్ట స్థానమని భావిస్తారు. అందుకే వాళ్లకు దేని మీద ఆసక్తి ఉండదు. అటువంటి యోగి అర్ధముహూర్త కాలములోనే ప్రాణాలను నిగ్రహించి బ్రహ్మరంధ్రము ఛేదించుకొని పరబ్రహ్మలో లీనమవుతాడు. అంతట శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియ సంబంధం వదలకపోతే
వాటితో సహా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడ పుణ్యాల హెచ్చుతగ్గులను బట్టి వివిధ అధికారాలు పొంది క్రమక్రమంగా చివరికి విష్ణు స్థానాన్ని పొందుతాడు. సర్వము త్యజించి బ్రహ్మానందాన్ని పొంది వాసుదేవ పరబ్రహ్మములో లీనమవుతాడు. ఇదయ్యా కౌరవేంద్ర పరమ భాగవతుల మార్గం. ఈ మార్గంలో వెళ్ళిన యోగి 100 కల్పాలకైనా తిరిగిరాడు. ఇందులో సందేహము లేదు. సంసారములో ప్రవేశించిన వాళ్లకు తపస్సు, యోగం మొదలైనవెన్నో మోక్ష మార్గాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో భక్తి మార్గము కంటే సులభమైనది లేనేలేదు. ఓ పరీక్షిన్నరేంద్ర, పూర్వము బ్రహ్మదేవుడు వేదాన్ని 3 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాడు. మోక్షాన్ని పొందటానికి భక్తి ఒక్కటే సులభమైన మార్గమని తెలుసుకుని శ్రీహరిని ధ్యానించటం మొదలుపెట్టాడు. హరికథా శ్రవణము చేస్తూ తాపత్రయాన్ని ఉపశమింపజేసుకుని సర్వము విష్ణుమయం అని భావిస్తేనే మోక్షము లభిస్తుంది. ఇంకో మాట, ఒక్కొక్క ప్రయోజనాన్ని పొందటానికి ఒక్కో దేవతను అర్చించాలి. తత్వము తెలిసినవాడు మాత్రం ముక్తి కోసం పరమేశ్వరుణ్ణి భజిస్తాడు. విష్ణు కీర్తన వల్ల జ్ఞాన వైరాగ్య మోక్షాలు సిద్ధిస్తాయి. భగవంతుడి కథలు వినేవాడి ఆయువు పెరుగుతుంది. విననివాడు సంసార లంపటంలో పడి కొట్టుకుంటాడు. విష్ణు భక్తి లేని వాడికి పశుపక్షాదులకు పెద్ద తేడా లేదు. విష్ణు కీర్తన వినని చెవులు కావు, కొండ గుహలు. చక్రి పద్యాలు చదవని నాలుక కాదు, కప్పనాలుక. శ్రీపతిని చూడని కన్నులు కావు, నెమలి కన్నులు. కమలాక్షుని పూజించని చేతులు కావు, అవి కదలలేని శవం చేతులు. శ్రీహరి పాద తులసీ దళాన్ని ఆస్వాదించని ముక్కు కాదు, అది పంది ముక్కు. గరుడ గమనుడి భజన కోసం వెళ్ళని కాళ్ళు కావు, అవి చెట్ల వేళ్ళు. హరి నామాక్షరాల స్మరణతో ద్రవించని మనస్సులు కఠిన శిలలు. మురవైరి కథల్ని విని రోమాంచము పొందని శరీరము ఒక పెద్ద మొద్దు. చక్రికి మొక్కని జడుడి తలపై ఉన్న తన కిరీటము కట్టెల మోపు. మాధవుడికి అర్పణగాని ఐశ్వర్యము అడవిగాసిన వెన్నెల. హృదయంలో శ్రీహరి లేనివాడు కదిలే శవం. కమలనాభుడి పదాన్ని చూడనివాడి బతుకు పసిడి కాయలోని ప్రాణి బతుకు, అనిగా పత్తికాయలోని పురుగు బతుకు. ఇక శుకుని యొక్క మాటలకు పరీక్షిత్తు హృదయము వికసించినది. అంతటా మృత్యుభయం పోయింది. సర్వస్వాన్ని త్యజించి పద్మనేత్రుడి పాదపద్మాలపై మనస్సు నిలిపాడు. ధర్మార్థ కామాలను త్యజించి హరి లీలా విలాసాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో ఇలా అడిగాడు. ఓ శుకమహర్షి, ఓ మహాయోగి, నీ దివ్య వాక్కుల వల్ల నా భ్రమలన్నీ తొలగిపోయాయి. మనస్సిప్పుడు సంతోషంతో పరవళ్ళు త్రొక్కుతోంది. విష్ణుదేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టిస్తాడు, ఎలా రక్షిస్తాడు? ఇదంతా చేయటం వల్ల అతడికేం లాభం? ఇవన్నీ వివరంగా వినాలని ఉంది. నువ్వు సర్వవేదివి, దయతో ఉపదేశించు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు శుకమహర్షి, పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై యంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకుం
ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మ్రొక్కెదన్. పరతత్వమైనవాడు, ఈశ్వరుడు, గొప్ప మహిమగలవాడు, సృష్టి స్థితి లయలు అనే క్రీడ కలవాడు, మూడు మూర్తుల శక్తులతో కూడినవాడు, లోపలి వెలుగు బ్రహ్మాదులకు అందనివాడు, దుస్తరమైన మార్గములో ప్రకాశించే శ్రీహరికి తత్వార్థినై మొక్కుతాను అంటూ శ్రీమన్నారాయణుడి అనంత కళ్యాణగుణ వైభవాన్ని మనోహరంగా కీర్తిస్తూ ప్రారంభించాడు. రాజా, ఇప్పుడు నువ్వడిగావే, ఆ విజ్ఞానాన్ని పూర్వము బ్రహ్మదేవుడికి నారాయణుడు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేస్తే నా అదృష్టము కొద్దీ నారదుడు నాకు ప్రసాదించాడు. ఇది నువ్వు తప్పక వినాలి. వింటే సంశయాలన్నీ తొలగిపోతాయి. ఇక నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని శుకమహర్షి పరీక్షిత్తునకు ఈ విధముగా ఉపదేశిస్తున్నాడు. నారద మహర్షి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు: తండ్రి, సృష్టి చేసే విజ్ఞానాన్ని నీకు ఎవరు ఇచ్చారు? అలా ఇచ్చినవారు ఎవరైనా ఉంటే అతడు ఎవరు? నేను నిన్నే రాజు అనుకుంటున్నాను, కానీ నీపైన ఇంకో రాజు ఉన్నాడా? అసలు ఈ సృష్టి ఏమిటి? ఈ జీవరాశులు ఏమిటి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? ఈ ప్రశ్న పరంపరకు బ్రహ్మదేవుడు పులకించిపోయాడు. అనగా నారద మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకు మహానుభావుడు తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతో పరవశించిపోయాడంట. ఎందుకంటే కొడుకైనటువంటి వాడు ఆస్తిపాస్తులు, బంధువుల గురించి, మన వ్యాపారాల గురించి అలా అడగకుండా మహానుభావుడు అసలు ఈ సృష్టి క్రమమేమిటి, అలాగే మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి పోతున్నాము, ఏంది అనేటటువంటి విషయాన్ని అడిగేపాటికి చతుర్ముఖ బ్రహ్మగారికి ఎంతో పట్టరాని ఆనందం కలిగింది. అప్పుడు మహానుభావుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు: తన వద్దకు ఎందరో వస్తారు, ఏవేవో అడుగుతారు, కానీ ఇలా ఎవరూ అడగలేదు. అందుకే ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. అంతటా నారదుణ్ణి మెచ్చుకొని ఇలా చెప్పటము ప్రారంభించాడు: నారదా, వినవయ్యా, ఈ సృష్టిని చేయలేక నేను తికమక పడుతుంటే ఆ జ్ఞానాన్ని, నేర్పుని నాకు ఆ శ్రీహరి ఉదారంగా ప్రసాదించాడు. లేకపోతే నా వల్ల అయ్యేదే కాదు, నాకా సామర్థ్యము లేదు. అందుకే ఆ శ్రీహరికే నేను మొక్కుతాను. అనగా ఇక్కడ గమనించినట్లయితే ఎంతటి వారికైనా కానీ నా అంతటి వాడు లేడు అనేటటువంటి అహంకారం ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సృష్టి చేసేది చతుర్ముఖ బ్రహ్మగారే అయినప్పటికీ కూడా, అయ్యా, ఇదంతా చేయటానికి నాకు ఎలాంటి శక్తి లేదు, కానీ నాకు ఈ శక్తిని ప్రసాదించినటువంటి మహానుభావుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే అని నారద మహర్షికి చెబుతున్నారు. నారద, విను. పంచభూతాలు, కర్మలు, జీవుడు, మాయ ఇలా అంతా వాసుదేవుడే. లోకాల్ని నియమించేవాడు జీవుడు, ఇలా అంతా ఆ వాసుదేవుడే. దేవతలు అతడి శరీరము నుంచే పుట్టారు. యాగం, యోగం అన్నీ నారాయణుడి ఆరాధనలో భాగాలే. జ్ఞానము, జ్ఞాన ఫలము అతడి ఆధీనమే. ఆ స్వామి క్రీగంటి చూపుతోనే నేను జన్మించాను. స్వామి కటాక్షము వల్లనే ఈ సృష్టి చేస్తున్నాను. విచిత్రమేమిటంటే
గుణరహితుడైన ఆ దేవదేవుడి నుంచే సత్వ రజస్తమో గుణాలు పుడుతున్నాయి. జీవుడు ఎల్లప్పుడూ ముక్తుడే. అయినా మాయ ఉంది చూశావు, అది జీవుడిని అంటిపెట్టుకొని ఉండడం వల్ల ఆ త్రిగుణాలు జీవుణ్ణి బంధిస్తున్నాయి. ఇదంతా పరాత్పరుడి వినోదమే నాయనా. కుమారా, ఆ పరమాత్మ కంటే వేరైనది ఈ జగత్తులో ఇంకేమీ లేనే లేదయ్యా. నాకంటే అధికుడు ఆ శ్రీమన్నారాయణుడే. సూర్య చంద్రాది గ్రహాలు, నక్షత్రాలు ఆ లోకేశ్వరుడి ఆజ్ఞను ఎలా పాటిస్తాయో నేను అంతే. ఆ స్వామి నన్ను ఆజ్ఞాపించాడు, ఈ సృష్టి చేయమన్నాడు, నేను చేస్తున్నాను. అయితే ఇది తెలియని వాళ్ళు నేనేదో గొప్పవాణ్ణని భావిస్తున్నారు. వాళ్లను చూస్తే నాకు నవ్వు వస్తుంది. అంతటికీ అధికారి ఆ అచ్యుతుడే. సర్వాధికారి అయి ఆయనే సర్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, చివరికి నాశనము చేస్తాడు. నిర్గుణుడైన ఆ ఈశ్వరుడు లోకాల్ని కల్పించడానికి సగుణుడవుతున్నాడు తెలుసా. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిలనేత విష్ణుడజుండీ విశ్వములో తానుండును విశ్వము తనలోన జాల వెలుగుచునుండన్. ఓ నారదా, విశ్వానికి ఆత్మ ఈశ్వరుడు అయిన శ్రీహరి విశ్వమయుడు, సమస్తాన్ని నడిపిస్తాడు. అసలు పుట్టుకే లేనివాడు. విశ్వంలో తాను ఉంటాడు. తనలో ప్రకాశిస్తూ విశ్వము ఉంటుంది. ఆ విశ్వేశ్వరుడు లెక్కలేనన్ని అవయవాలతో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ ప్రపంచమే భగవంతుడి శరీరం. 14 లోకాలలో పై 7 లోకాలు శ్రీహరి నడుముకు పై వరకు ఉండే శరీర భాగం. కింది 7 లోకాలు నడుము కింది భాగం. మానవులు, దేవతలు, దానవులు, పితరులు, ఉరగులు, గజాలు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన సమస్త గణాలు, కనకాది ధనరాశులు అంతా విష్ణుమయమే. ఈ బ్రహ్మాండ బాండాలన్నీ ఆ శ్రీహరి జానలో ఇమిడిపోతాయంటే మాటలా? ఇప్పటి వరకు వచ్చినవే కాదు, రాబోయే కాలాలు కూడా విష్ణువులోనే ఉన్నాయి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి లీలా అవతారాలు అనంతాలు, అగోచరాలు. గణించడం ఎంత వారికైనా సాధ్యమయ్యే పని కాదు. మరి మహర్షులు ఎలా దర్శిస్తారో తెలుసా? మహర్షులు సైతం శరీరము, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆ విభుణ్ణి చూడగలరు. అంతేగాని కుతర్కానికి దిగి ఆ తపస్సులో అజ్ఞానంతో ప్రవర్తించారా అంతే, వాళ్లకు శ్రీహరి స్వరూపము అంతుచిక్కదు. ఇంకా ఆ దేవదేవుడి దివ్య అవతారాలను, వాటి విభూతుల్ని వివరించడం ఎవరితరం? అయినా నాకు తెలిసినంతలో వివరంగా చెబుతాను విను. ఆదిపురుషుడి రూపమే పరమాత్మ మొదటి అవతారం. ఆ అవతార స్వరూపము నుండి కాలం, స్వభావం అనే 2 శక్తులు పుట్టాయి. వాటి నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, మహత్తు నుండి సత్వరజస్తమో గుణాలు అనే అహంకారాలు పుట్టాయి. వాటిలో రజస్సు నుండి ఇంద్రియాలు పుట్టాయి. సాత్విక అహంకారము నుండి ఇంద్రాది దేవతలు పుట్టారు. తామస అహంకారము నుండి పంచభూతాలకు హేతువులైన
శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు పుట్టాయి. వాటికి పంచభూతాలు, ఆ పంచభూతాలకు చర్మం, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఇవన్నీ కలవడం వల్ల విరాట్ పురుషుడు ఉదయించాడు. అతడి నుండి స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఉద్భవించాడు. స్వరాట్టు నుండి జగత్తు, దాని నుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడైన నేను అనగా చతుర్ముఖ బ్రహ్మగారు, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. జగత్తు నుండే చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ వల్ల దక్షాది ప్రజాపతులు, నువ్వు అనగా నారదుడు, సనకుడు, సనందుడు మొదలైన యోగీశ్వరులు, ఇంకా ఇంద్రాదులు, గరుత్మంతుడు మొదలైన వాళ్ళు, మనువు, మాంధాత, అనంతుడు, వాసుకి, గంధర్వ, సిద్ధ, విద్యాధరణాది దేవగణాలు, ఇలా సమస్త గణాలు ఆవిర్భవించాయి. ఇటువంటి జగత్తు మొదటి పుట్టుకనే మహాతత్వ సృష్టి అంటారు. ఇక రెండోది అండములో ఉన్న సృష్టి, మూడోది సమస్త ప్రాణులలో ఉండేది. అందులో ఐశ్వర్యము, తేజస్సు, బలము గల పురుషులు అందరూ శ్రీమన్నారాయణుడి అంశతో జన్మించిన వాళ్లే. ఆ పుండరీకాక్షుడి లీలలు, అవతారాలు అనంతమైనవి. అయినను చెబుతాను వినుము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.